కొనోళ్ళు అఘోరీలు తణుకులో ఉన్నారు కదండి రాజేష్ నజ్జి అఘోరి గారు. ఒకసారి తనతో మాట్లాడతాను. వర్షిని ఏంటి మీ అన్న విష్ణు చెప్తున్న మాటకి ఆన్సర్ ఏంటి? ఏ అఘోరి అమ్మ అయినా ఏ అఘోరి నాన్న అయినా బట్టలు ఇవేనంటే అందుకే నేను ఇవే వేసుకున్నాను. టెంపుల్ కి వెళ్ళినప్పుడు మాత్రం నార్మల్ బట్టలు వేసుకుంటున్నాను. సో ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, శారీరకంగా వాడుకున్నారని మీ వేషధారణ పైన, ప్రస్తుతం మీ యొక్క ఈ కాస్ట్యూమ్ పైన, గతంలో మీరు అఘోరితో స్పెండ్ చేసిన టైం పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. మీ బ్రదర్స్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పి నమ్ముతా అంటే నమ్మండి, నేను నా వర్షన్ అయితే ఇదండి. రైట్, అదే అంటున్నా. ఇప్పుడు శారీరకంగా మిమ్మల్ని వాడుకున్నారని ఇలా రకరకాల చర్చలు వస్తున్నాయి కదా, మీ నుంచి ఒక క్లారిటీ కావాలి. ఏంటి నిజమా కాదా, అసలు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మరి వాళ్ళు? అర్థం కాలేదు. మిమ్మల్ని శారీరకంగా వాడుకున్నారని, మిమ్మల్ని వశపరుచుకున్నారని, మిమ్మల్ని తన వైపుగా తిప్పుకోవడం కోసం పూజలు చేశారని, మీ పైన తాంత్రిక మంత్రశక్తులు ఉపయోగించారని, ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మీ బ్రదర్స్ చేస్తున్నారు. దీంట్లో నిజమెంత మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? నా మీద వశీకరణ పూజలు ఏం జరగలేదు. అమ్మ మా ఇంట్లో ఉన్నప్పుడు నా మీద నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎటువంటి పూజలు చేయలేదు, శారీరకంగా వాడుకోలేదు. మరి మీ బ్రదర్స్ ఎందుకలా ఆరోపిస్తున్నారు? అంటే తన సొంత చెల్లి పైన ఈ రకంగా ఆరోపణలు ఎవరు కూడా చేయరు కదా. అలాగైనా చెప్తే నేను వస్తానని చెప్పి నన్ను బజార్లో పెట్టారండి. అంటే ఎంత ఘోరమైన, ఎంత నీచమైన సొంత చెల్లెల గురించి, కన్న కూతురు గురించి ఎవరు మాట్లాడరాలా? నేను అప్పుడే అన్నాను కదండి లైవ్ లోనే, వీళ్ళు ఇంత చండాలంగా మాట్లాడినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ కాదని నేను అప్పుడే అన్నాను మీకు. పోయినసారి ఇచ్చిన లైవ్ లో, లాస్ట్ టైం ఇచ్చిన లైవ్ లో అన్నాను నేను మీకు. రైట్, ఈ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి అఘోరి తన వెంట తిప్పుకొని ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయబోయాడు. ఏమో అండి, నాకైతే అలా అనిపించింది. నన్ను మంచిగానే తీసుకెళ్లారు, మంచిగానే ఫుడ్ పెట్టారు, టైం టు టైం ఫుడ్ పెట్టారు. అంటే ఇంట్లో బాగానే చూసుకున్నారు. ఇంట్లో అమ్మ నాన్న దగ్గర ఉన్నటువంటి దానికంటే కూడా అఘోరి దగ్గర మీకు అంత బాగా నచ్చిందా? తను బ్లడ్ కట్ చేసుకొని పూజలు చేయడం, ఆ కారులో తిరగడం, ఎక్కడ పడుకుంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. బ్లడ్ తో అభిషేకం చేయడం భక్తది. దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఇక్కడ తప్పు పట్టడం అని కాదు నేను అంటున్నది. మీ పేరెంట్స్ దగ్గర కంటే అక్కడ అంత బాగా నచ్చిందా అంటున్నా నేను. అవునండి, నాకు అక్కడే నచ్చింది, అమ్మ దగ్గర నచ్చింది. మీరు కాదు, యూట్యూబ్ లో కూడా అంటున్నారు కదా, అమ్మ నాన్న వద్దు అఘోరమ్మ ముద్దని. అది నిజమే. రైట్, మీరు అక్కడికి వెళ్ళిన సమయంలో రాత్రులు ఎక్కడ ఉండేవారు? ఆ కారులోనే పడుకునేవారా, లేదంటే హోటల్స్ లో ఉండేవారా? తన దగ్గర లక్షల డబ్బులు కూడా చెప్తున్నారు. ఎటువంటి హోటల్స్ లో ఉండేవాళ్ళం కాదు, ఎటువంటి రూమ్స్ లో ఉండేవాళ్ళం కాదు. కార్ లోనే పడుకునే వాళ్ళం. నేషనల్ హైవే పక్కన గానీ ఆపుకుని పడుకునే వాళ్ళు, లేదా పెట్రోల్ బంకుల్లో పడుకునే వాళ్ళు. ఓకే, సో బేసిక్ గా హోటల్ రూమ్స్ అలాంటివి ఏముండవు. తర్వాత ఫుడ్ కి వాటన్నిటి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ? పెట్రోల్ బంక్ లోనే అండి. వాష్రూమ్ కి వెళ్ళాలంటే పెట్రోల్ బంక్ లో ఆపేవాళ్ళు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ అవుతుంది, పబ్లిక్ అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఎప్పుడు సమస్య అనిపించలేదా? లేదండి, నేను వాష్రూమ్ కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళం. వాళ్ళు అమ్మతో సెల్ఫీలు అవి తీసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాళ్ళు. రోజు భక్తులు అయితే పిలవరు కదా, కానీ భక్తుల దగ్గర భోజనం లేని సమయంలో ఎలా భోజనం చేసేవారు? వండుకునేవారా? నార్త్ సైడ్ అలా కాదండి. భోజనానికి వాళ్ళ ఇంటికే వెళ్ళే వాళ్ళం కాదు. రోడ్డు మీద కనిపించిన భక్తులే టీ ఇప్పించడము, లేదా అవి పార్సల్ చేసి ఇవ్వడము జరిగేదండి. ఓకే, సో ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్ని కూడా ఏం కావాలన్నా అన్న చూసుకునేవాడు, లేకపోతే అమ్మ నాన్న ఏదో హెల్ప్ఫుల్గా ఉండేవారు. అఘోరి మాత్రం మీరు వెళ్ళిపోయి అక్కడ రోడ్ల పైన కారులోనే పడుకోవడము, పెట్రోల్ బంక్స్లో కాలకృత్యాలు తీర్చుకోవడము, రెస్ట్ తీసుకోవడము, ఆ లైఫ్ బాగా నచ్చిందా మీకు? అక్కడ అంత సంతోషాన్ని వెతుక్కుంటున్నారా మీరు? నేను అన్నిటికీ సిద్ధమయ్యి అన్ని తెగించి వచ్చాను కాబట్టి నాకు నచ్చింది. ఓకే, రైట్, నేను వాటన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఓకే, ఎందుకు ఇంత దృఢ నిశ్చయం తీసుకొని కంప్లీట్గా ఏదైనా పర్వాలేదని చెప్పి కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టడానికి గల కారణం ఏంటి? అసలు డబ్బుకే ఆశ ప్రధానంగా. మనం గతంలో కూడా మాట్లాడుకున్న సమయంలో చాలామంది ఒక మాట చెప్పారు, డబ్బు ఆశపడే వర్షిని అఘోరి వెంట వెళ్తోంది. లేదండి, అదే డబ్బు నీకు డబ్బు ఆశ చూపించి నీ మెళ్ళలో చైన్ వేసి బంగారం నగలు కొనిచ్చి, అదే డబ్బుకి ఆశపడి ఉంటే అదే డబ్బు ఆ విష్ణు బిజినెస్ చేసినప్పుడు నేనే లక్షలు లెక్కేసేదాన్ని. ఆ డబ్బుకి ఆశపడి ఉంటే ఇలా ఉండేదాన్ని కాదు. నేను డబ్బుకి ఆశపడలేదు, నేను డబ్బుకి వాల్యూ ఇవ్వలేదు.
కానీ మీ మెడలో చైన్ వేశారు కదా, మీ మెడలో చైన్ ఉంది, డబ్బులు ఇచ్చారు, మీకు ఫీజు కట్టారు, అయితే అవన్నీ ఆశ చూపించే మీరు అమ్మని హెల్ప్ అడిగాము ఇలా ఫీజు కట్టలేదని చెప్పి ఫీజు కట్టారు, హెల్ప్ చేశారు. అవన్నీ ఆశ చూపి మిమ్మల్ని తన వశపరుచుకున్నారు, అవి చూసే వెళ్ళిపోయారు. నేను డబ్బు ఆస్తే వెళ్ళలేదండి, వాటన్నిటికీ ఆశపడి వర్షిని ఒకసారి హోల్డ్ లో ఉండండి. మీరు మాట్లాడుతుంది చూసి అఘోరి కూడా లైన్ లోకి వచ్చారు. అఘోరియే స్టూడియో కాల్ చేశారు, ఆర్టీవీ స్టూడియోకి, తన లైన్ లోకి వచ్చారు. ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. ఆవిడకి ఎదురుగా అమ్మాయి రాదండి, స్టూడియో ఆమె లైవ్ లో లేదు, స్టూడియోకి కాల్ చేసింది, తను స్టూడియో కాల్ చేసింది, ఎదురుగా అమ్మాయి రాదు. స్టూడియోకి కాల్ చేసింది. ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి, మీరు మాట్లాడండి, లైవ్ కాదు అది. అఘోరి అమ్మ ఉన్నారా, లైవ్ లో ఉన్నారా? రైట్ అఘోరి గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. బహుశా మీరు చూసే ఉంటారు లైవ్ లో. రైట్, తను చెప్తున్న మాట అది. పేరెంట్స్ అయితే మీరు వశీకరణ చేసుకున్నారని, లేకపోతే మీరు తనకి రకరకాల కొనిచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారు. అసలు మీరు అక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది వాళ్ళకి? ట్రాపింగ్ చేసి ఉంటారు నాన్న. ట్రాపింగా? ట్రాకింగ్ చేసి ఉంటారు కదా. అవును. సో మీరే వెళ్తానన్నారు కదా, 1-2 రోజులు నేను వెళ్తానని చెప్పి గతంలో లైవ్లో చెప్పుకొచ్చారు మీరు. గతంలో చెప్పుకొచ్చారు, కానీ తనని జ్యోతిర్లింగాలు తిరగడం కోసం అని అక్కడిక్కడ తిప్పుతున్నారని కనబడుతుంది. అవును. సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు? మీ నుంచి వర్షిని వెళ్ళిపోయింది సేఫ్గా. నేను ఎందుకు ఈ మాట అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కాబట్టి సేఫ్గా ఉంటుంది. సో సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. నా దగ్గర కూడా సేఫ్ గానే ఉండేగా, నా చిన్న రిమార్క్ కూడా రాలేదు, చిన్న గీత కూడా పనియలేదు కదా. అఫ్ కోర్స్ కాకపోవచ్చు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే సేఫ్టీ అయితే వేరే దగ్గర ఎవరైనా చూసే సొసైటీలో కూడా ఒక అన్నోన్ పర్సన్, ఎవరికి తనకు ముందు నుంచి పరిచయం లేని వ్యక్తి దగ్గర కంటే కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటే సేఫే కదా. ఆమె నమ్మొచ్చింది కాబట్టి ప్రొటెక్షన్ 100% నేను చేస్తాను నాన్న, చేయకుండా ఉండలేను కదా. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు ఓంకారేశ్వర్ వెళ్తున్నాను, ఇంకో 100 కిలోమీటర్స్ ఓంకారేశ్వర్. ఓకే, డన్. ఇప్పుడు తనని వర్షిని ఇక మీ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇక మీకు సంబంధం లేదు, మీరు మళ్ళీ రమ్మని అడగరు నానా. ఆమె వస్తే 100% వస్తుంది. ఆమె వస్తుంది కాదు, తన ఇష్టం, వస్తుందా రాదా వాళ్ళ పేరెంట్స్ తనని మీకైతే అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ ఆమెని బంధించుకుంటారా, ఆమెని లాక్ చేస్తారా, వాళ్ళ ఇష్టం, అది మీకు సంబంధం లేని విషయం. కానీ మీరు మాత్రం రమ్మని అడగరు, అంతేనా? ఆమె వస్తే మాత్రం కంపల్సరీ ఆహ్వానిస్తాను. ఆహ్వానించిన తర్వాత నేనేది మీరు మాత్రం అడగరు. ఆహ్వానిస్తారా తర్వాత సంగతి. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు సేఫ్గా, వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది. తను ఎక్కడ ఉందో కూడా తనకు హోటల్ తెలియదు, ఎక్కడ ఉన్నానని చెప్తోంది. హోటల్లో అయితే ఉన్నారు మొత్తం మీద. విష్ణు వాళ్ళ అన్న చేతిలో, వాళ్ళందరి చేతిలో ఉండిపోయింది ఆవిడ. సో తను సేఫ్ హ్యాండ్స్లో ఉంది. తనను మాత్రం మళ్ళీ మీరు రమ్మని పిలవరు, అంతేనా? ఆమె వస్తే తప్ప అదే అడుగుతున్నాను. ఆమె ఇచ్చి ఆమె రావడం తర్వాత సంగతి పక్కన పెడదామమ్మా. నేను అంటుంది ఒకటే, మీరు మాత్రం పిలవరు, తనని ఇబ్బంది పెట్టరు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. నేనెందుకు ఇబ్బంది పెడతాను? మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళని ఇబ్బంది పెట్టరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మీరు మాట్లాడతారని చెప్పి వచ్చి రాగానే తనని మీ నుంచి పూర్తిగా మాట్లాడకుండా, ఎస్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ చెల్లని రక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది కావచ్చు. సో వాళ్ళు మాత్రం మాట్లాడడానికి వెళ్ళిపోయారు, జూమ్ లైవ్ కట్ చేసి వెళ్ళిపోయారు. సో మీరు మాత్రం మళ్ళీ తనని ఆహ్వానించరు కూడా అని మాత్రం చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారా? నానా నేనైతే ఒకటే చెప్తున్నాను, ఆమె వస్తే మాత్రం 100% రావచ్చు. నేను పిలువను. ఓకే, అదే అడుగుతున్నాను. మీరు మాత్రం పిలవరు, తను ఎక్కడికి వెళ్ళినా మీకు సంబంధం లేదు. ఇక అంటే వాళ్ళ దగ్గర ఉన్నాడంటే ఆమె ఇష్టం కదా, ఆమె జీవితం. అదే అంటున్నా, మీకు సంబంధం లేదు అమ్మాయితో. ఇక మీకు అమ్మాయితో సంబంధం లేదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి సేఫ్ గా వెళ్ళిపోయింది. నాకు నేను పొద్దున ఆర్టీవీలో జూమ్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక 1000 కాల్స్. ఓకేనా? 1000 కాల్స్, ఎవరికైనా సమాధానం చెప్పాలి. ఓకేనా? నా మీద కూడా ఎన్ని రూమర్స్ అంటే ఇష్టం ఉన్నట్టు ఫోన్లు నేను ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే వాళ్ళు నెగిటివ్ గా నువ్వు ఇది అని ఎవరికి ఇవ్వాలో అది నా ఒపీనియన్ కదా నానా. ఇక్కడ ఇంటర్వ్యూ మ్యాటర్ కాదు, నేను మాట్లాడుతుంది ఒకటే. నేను చెప్తున్నాను నెగిటివ్ ఎలా పోతుంది అనేది చెప్తున్నాను. అందుకే అడుగుతున్నాను, అందుకే అభిప్రాయం తీసుకున్నాను. మీకు ఉండాల్సిన ఇండివిజువాలిటీ మీకుంది, మీకు ఉండాల్సినటువంటి వ్యక్తిగత జీవితం మీకుంది, మీకు ఉండాల్సిన ఇండివిజువల్ ప్రియారిటీస్ మీకుంటాయి. నేను అదే అడుగుతున్నాను. తనని మాత్రం మీరు మళ్ళీ పిలవకూడదు, తనని మాత్రం మళ్ళీ పిలవరు అని చెప్పి చాలా కరాకండి ఆర్టీ వేదికగా మీరు చెప్పండి ఒకసారి. నేను మళ్ళీ వర్షిని పిలవను,
వర్షని ఇబ్బంది పెట్టను, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టను. నేనెందుకు ఇబ్బంది పెడతాను? మొన్నటిదాకా ఇబ్బంది పెట్టాను. అదే అంటున్నా నేను. ఒకసారి మీరు మాట్లాడితే క్లారిటీ వస్తుంది. మీరు డైరెక్ట్గా కరాకనే చెప్పండి ఒకసారి మాట. అదేనా నేనేమంటున్నా, ఆమె ఇచ్చి ఆమె వస్తే ప్రొటెక్షన్ చేస్తాను, ఓకేనా? నా కాల్స్ వెళ్ళవు, ఓకేనా? ఇది ఇలాగే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను ఆత్మార్పణకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఇది త్వరలోనే జరుగుతుంది కూడా. ఎందుకంటే నాకు ఇంత నెగిటివ్ నా జీవితంలో ఎప్పుడు రాలే. ఆత్మార్పణ అంటూ మళ్ళీ మాట్లాడతారు ఎందుకు? ఆత్మార్పణ ప్రస్తావన మళ్ళీ ఎందుకు వచ్చింది? నాకు వచ్చే కాల్స్ ని బట్టి నేను డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. నాకు వచ్చే కాల్స్ ని బట్టి. ఏం కాల్స్ వస్తున్నాయి మీకు? ఏం కాల్స్ వస్తున్నాయి? ఏం ఇబ్బంది పెడుతున్నారు? అది కాల్ లిస్ట్ తీసి చూడమనండి. నాకు ఎన్ని కాల్స్ ఏమేమి వస్తున్నాయి అనేది అది నాకు తెలుసు, అనుభవించేటోళ్ళకే తెలుసు. మీకున్న ఇబ్బంది ఏంటి? ఆత్మార్పణ అంటూ మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. గతంలో సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేస్తున్నారు. ఒకటే మాట నాన్న, ఒకటే మాట. ఈ నెగిటివిటీ కూడా ఆగకపోతే వాళ్ళ అన్నయ్యలు తీసుకెళ్లారు కదా, హ్యాపీగా ఉంటే ఉండనివ్వండి, ఓకేనా? మీరు పెద్ద ఎత్తున సనాతన ధర్మం అనేటువంటి ఒక వ్యవస్థ గారు ఒక పెద్ద స్థాయిలో అసలు ఎవరు ఊహించలేరు. అంతటి దాన్నే కాపాడతానని చెప్పిన మీరు ఎవరైనా నెగిటివ్ మాటలు వచ్చాయని చెప్పి ఓపిక మీ సమాధానం చెప్పాల్సింది పోయి మీ తప్పేం లేకపోతే దానికి క్లారిటీ ఇవ్వాల్సింది పోయి ఆత్మార్పణ అంటే మీరు చేతగాక ఆత్మార్పణ అంటున్నారా? ఒక్క మాట నాన్న, నేను అన్నది చేసి చూపిస్తాను. నాకు విత్ ఇన్ సెకండ్ పని. ఆత్మార్పణ పెద్ద మ్యాటర్ కాదు నాకు. నేను సర్వస్వం కోల్పోయి కానీ పరిష్కారం కాదు. మీలాంటి వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తారని చెప్పిన వాళ్ళు మీరు పెద్ద ఎత్తున ఒక లక్ష్యం కోసం వచ్చిన వాళ్ళు. కానీ నాన్న ఒక్క మాట వినండి ఫస్ట్. నేను నెగిటివిటీ ఏదైనా తట్టుకోగలుగుతాను. ఆడపిల్ల విషయంలో ఆడపిల్లని ఇలా చేశారు చెయ్యందాన్ని కూడా రుద్ది చెయ్యందాన్ని కూడా చెప్తున్నారు. చూసినావా? ఎవరికైనా ఉంటది. ఇది ఇలాగే జరిగితే 100% ఒక 10 days లో నేనే వస్తున్నాను. నేను 100% చేసుకోకపోతే జీవితంలో ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళకపోతే, ఇది ఆపకపోతే, ఓకేనా? ఇది అమ్మాయి మ్యాటరు. ఎంత సెన్సిటివ్ ఉంటుందో నాకు తెలుసు. ఆమె జీవితం ఎలా నాశనం అవుతుందో తెలుసు. అందుకనే నేను అంత ఆరోపణ ఎందుకు వచ్చింది? అత్యాచారం చేశారని, శారీరకంగా వాడుకున్నారని ఇలా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి మీ పైన? అది శారీరకంగా వాడుకోవడానికి ప్రజలకన్నా తెలియాలి. అది ఎవరైతే కాల్స్ చేసి నన్ను ఇలా అడుగుతున్నారో వాళ్ళకన్నా తెలియాలి. శారీరకంగా వాడడానికి నాకేమో అన్నం ఉందా, లేకుంటే ఎలా వాడతాను అనేది నాకు కావాలి. అసలు మీరు ఫేక్ అనే మాట అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫేక్ వాళ్ళు మాట్లాడినంత అఘోరి అంటే ఇలా ఉండదు అనే మాటను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫేక్ అయితే నిరూపించుకోమనండి. కానీ ఇష్టం ఉన్నట్టు ఒక ఆడపిల్లకు నాకు ఇలా సంబంధాలు కలిపి మనోభావాలను ఇలా చేయొద్దు. సొసైటీలో ఎవరికైనా ఒక జాగాలో కాకుండా ఒక జాగాలోనే ఒక మంచి పేరు ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది. ఒకటే మొత్తం దేశం అంతా ఉండాలని కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి వర్షిని ట్రాప్లో పడిపోయి లేకపోతే వర్షిని పేరెత్తి మీరు అసలు లక్ష్యాన్ని మర్చిపోయారా? సనాతన ధర్మం అన్నారు, ఏదో కాపాడుతానన్నారు, అమ్మాయిలను కాపాడుతానంటున్నారు. కానీ ఇప్పుడు మీపైనే అమ్మాయిని మీరు ఇంత అత్యాచారం చేశారని, శారీరకంగా వాడుతున్నారు, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మీ లక్ష్యమేమో చాలా పెద్దది, కానీ వర్షిని అనే ఒక అమ్మాయి దగ్గరే ఆగిపోయారు. నేను మొన్న అన్ని మీడియాలకు కూడా చెప్పిన, మన ఆర్టీవీలకు కూడా చెప్పాను. నేను డాక్టర్ల దగ్గరికి నేను లైంగికంగా కలిసిందో లేదో పుట్టుపూర్వకం నుండి చెప్తారు. అక్కడికి నేను సిద్ధమని చెప్పాను కదా. ఇంకెన్ని నిరూపించాలి అని చెప్తున్నాను. ఏ డాక్టర్ దగ్గరికి అంటే ఆ డాక్టర్ దగ్గరికి నేను సిద్ధం. లైంగికంగా కలిసామా లేదనేది తనకిప్పుడు అవసరమైతే ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్తామని, లేకపోతే వైద్య పరీక్షలు చేస్తామని ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుకోనివ్వండి నాన్న. లేదు, ఇక్కడ వైద్య పరీక్ష వారి ప్రస్తావన ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి. లైంగికంగా కలిసి రైట్, మీరు ఏమైనా చేసి ఉంటారు అని అనుమానం ఉంది వాళ్ళకి. ఏం చేస్తుంటాము? తనని శారీరకంగానే వాడుకున్నారు, తనకు అనేక రకాల ఆశ చూపారని చెప్తున్న మాటలో నేను టెస్ట్కి రెడీ నాన్న, నేను టెస్ట్కి రెడీ కదా. ఓకే, మీరు మంగళగిరి పోలీస్ స్టేషన్లో మీ పైన ఫిర్యాదు వచ్చింది, మీరు అక్కడ కలవాల్సింది పోక మీరు ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. అంటే తన కూతుర్ని తనకి ఇవ్వకుండా తనను పట్టుకొని తిరుగుతున్నారు. మీరైనా కనీసం వెళ్ళి ఇప్పుడు హాజరవుతారా లేదా? మంగళగిరి నాకు మీరు అన్నారు కదా, నాకు మంగళగిరి నుండి కాల్ రాలేదు. వస్తే నేను 100% నేను అటెండ్ అవుతాను. ఎందుకు? మిగతా పోలీస్ స్టేషన్లు అన్ని నేనే అటెండ్ అయ్యాను కదా. మంగళగిరి ఎందుకు అటెండ్ అవ్వను? 100% అవుతాను. ఎప్పుడు చెప్తున్నా కదా. ఎప్పుడు వెళ్తారు మంగళగిరి పోలీస్ స్టేషన్కి? వాళ్ళు కాల్ చేసి వెళ్తాను నాన్న. నా ఇచ్చి నేను వెళ్ళి ఏమని చెప్పాలి? బయట ఒకవేళ వర్షిని లైన్లో ఉంది, వర్షినితో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు చెప్పండి ఒకసారి మీరు.
వర్షిని లైన్లో ఉంది, ఇప్పటివరకు తన లైవ్ చూస్తూ ఉంటుంది డెఫినెట్గా. వర్షిని లైవ్ ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు తనకి మాట్లాడాలి, తనకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమె ఇచ్చి ఆమె వస్తే 100% నేను ఆహ్వానిస్తాను నాన్న. ఓకేనా? అంతకు మించి నేను ఏం చెప్పగలుగుతాను? ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ నా మీద ఎంత పోతుందో అది ఎంత అనుభవిస్తున్నానో నాకు తెలుసు. ఓకే, వేరే దైవ దర్శనాలకు కూడా వెళ్ళలేకపోతున్నా, అంత పెయిన్ అనుభవిస్తున్నాను నేను. ఓకే. ఎన్ని కాల్స్ ఎవరెవరు ఇష్టానుసారంగా ఫోన్లు చేసి. కాదు, ప్రతిసారి ఇక్కడ మీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చాలా మంది ఆర్టీవీ కామెంట్ చేయడం కానివ్వండి, వ్యక్తిగతంగా నాతో మాట్లాడిన సమయంలో కూడా మీరే చాలా కఠోరమైన దీక్ష చేసి ఈ యొక్క విధానంలోకి వచ్చారు. చాలా అనేక ఒడిదుట్లు ఎదుర్కొంటున్నారు. కానీ ఒక అమ్మాయిని ఎందుకు బలి చేయాలి మీతో పాటుగా తిప్పి? అమ్మాయి ఇది సరైన పద్ధతి కాదు, నువ్వు ఉండిపో అని చెప్పి నచ్చ చెప్పాల్సిన పొజిషన్లో ఉన్న మీరు, సమస్త అమ్మాయిలందరినీ కాపాడుతున్న మీరు ఒక అమ్మాయిని వెంటేసుకొని తిరగడం అనేది మిమ్మల్ని చాలా పెద్ద ఎత్తున నెగిటివ్లోకి తీసుకెళ్తోంది. అదే నాన్న, ఈ నెగిటివ్కి ఒకటే కారణం. ఇది ఆగాలంటే నేనే ఉండను. జస్ట్ నేను ఏదైతే వాళ్ళు కేసు వేసారో నేను రోధిస్తున్నాను. ఈ రోద ఊరికే పోదు. నేను అన్న మాట నిలబెట్టుకోకపోతే ఈసారి ఈ సొసైటీలోనే కాదు ఎక్కడ కూడా తిరగను. ఎందుకంటే ఇది ఆడపిల్ల విషయం, ఆమె భవిష్యత్తు. ఓకేనా? ఒక ఆడపిల్లకు జీవితం అనేది చాలా ముఖ్యం. ఆ జీవితాన్ని నాశనం చేయడానికి నేనెవరిని? ఆమె నన్ను నమ్మొచ్చినందుకు నేను ప్రొటెక్షన్ చేశాను. ఓకే, ఆమె నేర్చుకుంటా అంటే సాధన పరంగా నేను ఓకే అన్నాను తప్ప శారీరకంగాని ఇంకోటని నన్ను ఎలా ఇబ్బంది పెడతారనేది అది నాకు తెలుసు. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా. నేను చెప్తున్నా కదా నాన్న. ఒకసారి చెప్పండి, మీ దగ్గరకు వచ్చిన సమయంలో ఏం జరిగింది? మీ దగ్గరికి తన పేరెంట్స్, అన్న, విష్ణు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఏం జరిగింది అప్పుడు? వచ్చారు వాళ్ళు, పోలీసులు కూడా ఉండే. ఆమె రానన్నది, ఏడుస్తూ రానంటుంది, మాటలతో చెప్తుండే. అయినా సరే వాళ్ళు తీసుకెళ్లారు. నేను అక్కడ గొడవ చేయలేను. ఎందుకంటే నాకంటూ గుజరాత్లో ఒక మంచి పేరు ఉంటుంది. నన్ను నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. వర్షిని ఏమంటుందంటే మీ పైన దాడి చేయడానికి ఏకంగా వాళ్ళకి మారణాయుధాలతో వచ్చారు, కత్తులతో వచ్చారని చెప్తోంది. నిజమేనా? ఎవరు? విష్ణు, వర్షిని వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలిసే సమయంలో కనబడుతున్నా. మీకు అక్కడ విజువల్ ఏం కనిపిస్తున్నా అదే ఉంటది నాన్న. వర్షిని చెప్తోంది మీ పైన, అఘోరి అమ్మ పైన దాడి చేయడానికి. నాన్న, ఈ నెగిటివిటీ ఆగకపోతే ఈ దైవ దర్శనాలు ఆపి కూడా నేను వచ్చి ఆత్మార్పణ ఏదైతే ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే జరుగుతుందో ఒకటే సూటిగా అడుగుతున్నా మళ్ళీ నేను. మీరు చాలా పెద్ద కార్యక్రమం కోసం వచ్చానని చెప్పారు మొదట్లో. మీరు ఎక్కడ ప్రత్యక్షమయ్యారో చూసాం మేము. మీరు సడన్గా ముత్యాలమ్మ ఆలయం వరకు వచ్చి ఒంటికాలిపైన ఒక మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయి చేసినప్పుడు నిజంగానే కాన్ఫిడెన్స్ అనిపించింది. నిజంగానే తనే చేయబోతున్న ఒక వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం కుదిరింది. కానీ ఇప్పుడు మీరు డైరెక్ట్గా నేను ఆత్మార్పణం చేసుకుంటా అంటే మీకు సమాధానం చెప్పలేక సడన్గా ఒకసారి ఆత్మార్పణ అంశం తెర మీదకి వస్తుందా? తను కూడా కట్ అయిపోయారు. సో మొత్తం ఇద్దరు కూడా ఉన్నారు. వర్షిని ఇప్పటివరకు అందుబాటులో ఉంది. మళ్ళీ వర్షినికి ఒకసారి నేను కూడా లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అఘోరి అమ్మ చెప్పేటువంటి అఘోరి చెప్పేటువంటి మాటల పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి నేను కామెంట్స్ కూడా చదువుతాను. నేను మీ నుంచి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఒకసారి ఆ కామెంట్స్ కూడా నేను తన నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో ఎటకెళ్ళకి ఫైనల్లీ ఏదేమైనా వర్షిని అయితే ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయింది. తన పేరెంట్స్ దగ్గరికి సేఫ్గా అయితే ఇప్పుడు తన పేరెంట్స్ చేతిలో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది తర్వాత అనేది తర్వాత సంగతి. కానీ ఫస్ట్లీ అయితే తన పేరెంట్స్ దగ్గరికి అయితే వర్షిని వెళ్ళింది. సో ఈరోజు వర్షిని అక్కడ ఉన్న సందర్భంలో కూడా చాలాసార్లు తను చెప్తోంది ఒకటే, తన బలవంతంగా తీసుకొచ్చారని, అఘోరి అమ్మ దగ్గర ఉండడమే తనకి ఇష్టమని, ఇంకా ఇలా చాలా మాటలు చెప్తోంది. మరంటే తను ఒక దుర్లభమైనటువంటి జీవితం అనుభవిస్తోంది. రోడ్లపైన చెట్ల చాటుగా పడుకోవడం, లేకపోతే తను ఎక్కడైతే ఉంటుందో రైట్ విష్ణు హర్ష వినిపిస్తోందా? చెప్పండి. హర్ష, ఇప్పటివరకు అఘోరితో కూడా మాట్లాడాను మేము. మీరేదో మారణాయుధాలతో వెళ్ళారంటే మీ చెల్లి ఆరోపిస్తోంది దాడి చేయడానికి వెళ్ళారా? ఏదో అర్థం కాలేదు. మీరేదో చాకులతో వెళ్ళారని ఇందాక వర్షిని మాట్లాడింది. ఏదో చాక్తో వెళ్ళారు, మీ దగ్గర కత్తి కూడా ఉంది. అబద్ధాలండి. చాక్తో వెళ్ళినట్టయితే ఆడ పోలీసులు ఉన్నారు కదండి, మా చేతులు వెపన్స్ ఉంటే ఒప్పుకుంటారు వాళ్ళు. ఆ పిల్లలు పంపించడానికి ఒప్పుకుంటారు ముందు. అవును. సో ఏం జరిగింది 10 రోజుల తర్వాత మీ చెల్లిని చూసారు కదా, ఎలా అనిపిస్తోంది? ఐ మీన్ తన మాటల్లో తన వ్యక్తిత్వంలో మార్పు అనిపించిందా? మా దగ్గర ఉన్నప్పుడు కండిషన్ కంటే కూడా ఇక్కడ చాలా దారుణంగా, సన్నగా, ఫేస్ కూడా ముఖం పీకిపోయినట్టు,
చాలా దారుణంగా తయారైపోయింది పిల్ల. ఓకే, ఏం జరిగి ఉంటుంది? అది మీకే తెలిసింది కదండి, రోడ్ల అమ్మట తిరుగుద్ది, రోడ్ల అమ్మట పోయిద్ది, ఏం తింటుందో ఏమో కూడా తెలియదు మాకు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, పొద్దున్న తన వ్యక్తిత్వంలో ఏ మార్పు వచ్చింది అనుకుంటున్నారు మీరు? కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీకి ఫుడ్ ప్యాక్ చేస్తాము, అన్ని మనం చేసుకుంటాము. తన వ్యక్తిత్వంలో ఏం మార్పు వచ్చింది? అది తెలియట్లేదండి. ఇప్పుడు నార్మల్ గా గతంలో మాదిరిగానే మీతో మాట్లాడుతుందా? డాక్టర్లు చెప్పలేదు. గతంలో మాదిరిగానే మాట్లాడుతుందా మీతో? లేదండి, గతం వల్ల మాదిరిగా మాట్లాడట్లేదు. నార్మల్ గా లేదా ఇప్పుడు తను? నార్మల్ గా అయితే లేదండి. తను నార్మల్ గా ఉన్న ఏ వ్యక్తి కూడా నాకు అగోరా కావాలని చెప్పి అంటారు. నాకు ఆవిడే కావాలి, నేను వాడితోనే ఉంటాను, నేను అన్ని చేస్తాను, నేను మీ దగ్గర ఉండను, నాకు అమ్మ వద్దని చెప్పి నార్మల్ గా ఉన్న ఏ వ్యక్తి మాట్లాడరు. సో మీరు గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు అఘోరి మీ చెల్లని ఈ రకంగా తన వెంట తిప్పుకుంది అని చెప్తున్న నేపథ్యంలో ఏం చేసి ఉంటుంది బహుశా? మీకు అనుమానం ఏంటి? అంటే అంత ఈజీగా ఒక మనిషి మీరు అంటున్నట్టుగా తన గతంలో ఏదో మీడియాలో కూడా పనిచేసిన అంటున్నారు, తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్, ఇలా తనకంటూ ఒక వ్యక్తిగత లైఫ్ ఉంది, మంచి ప్యాష్ లైఫ్ ఉంది. మీరే చెప్పారు తను చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది, చిన్న చిన్న వాటి కూడా ఎగ్జైట్ అయిపోతుందని. అటువంటి వ్యక్తి తను అట్రాక్ట్ అవ్వడం గల కారణం ఏంటి? ఇప్పుడు మీరే చెప్పండి, నార్మల్ గా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి తనే కావాలి ఇలా